హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో రంగు, రుచి, ఆరోగ్యం ఈ మూడు కలిసిన అద్భుతమైన స్పెషల్ బీట్రూట్ పులిహోరను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. పులిహోర అంటేనే రుచిగా ఉంటుంది కదా, కానీ ఇలా ఒక్కసారి బీట్రూట్తో పులిహోరను ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్కి కానీ, ప్రయాణాలకు, పండుగలకు, కుటుంబ భోజనాలకు కానీ బీట్రూట్ పులిహోర చాలా ఉపయోగపడుతుంది. బీట్రూట్ తినని వాళ్ళు కూడా అడిగి తినేంత రుచిగా పులిహోరని ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చేసి చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేస్తారా? అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ రైస్ అండి ముందుగానే పెట్టుకున్నాను. ఇలా పొడిగా విడివిడిగా ఉండాలి, అప్పుడే పులిహోరకి చాలా బాగుంటుంది. ఈ పులిహోరని మనం బీట్రూట్తో తయారు చేస్తున్నాం కదా, నేను ఒక బీట్రూట్ని తీసుకుని కడిగి శుభ్రంగా తురిమి పెట్టుకున్నానండి. ఇలా ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వీడైన తర్వాత కొద్దిగా చిన్న కప్పు పల్లీలు వేయించుకోండి. పల్లీలు మంచిగా రుచిగా రావాలంటే ముందు పల్లీలనే వేసి వేయించుకోవాలండి. ఈ పల్లీలు కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా కొంచెం పగిలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పగులు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి పోపు దినుసులు వేసుకోండి. పులిహోరకి పోపు దినుసులు ఉంటేనే రుచిగా ఉంటుందండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే ఒక 2 లేదా 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. వీటన్నిటి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపులో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోండి. అలానే ఇప్పుడు కొద్దిగా అల్లాన్ని తురుముకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ 1 నిమిషం పాటు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. తాలింపు ఎంత బాగుంటే రుచి అంత బాగుంటుందండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసి దోరగా వేయించుకోండి. పచ్చివాసన పోయిన దాకా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా బీట్రూట్తో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? మీరు ఈ పులిహోరాన్ని చింతపండుతో చేసుకునేటట్లయితేనండి, ఇలా బీట్రూట్ వేగేటప్పుడే చింతపండు రసాన్ని వేసేసుకోండి. బీట్రూట్తో పాటు చింతపండు కూడా చక్కగా ఉడుకుతుందండి. నేనైతే నిమ్మకాయతో చేస్తున్నాను కాబట్టి నేను చింతపండు వేయడం లేదు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడే చింతపండు వేసుకోవాలి. గమనించి ఇలా ఇప్పుడైనా చేసుకుంటే కనుక ఈ విధంగానే చేసుకోండి. ఈ విధంగా బీట్రూట్ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి బీట్రూట్ తీయగా ఉంటుంది కదండి, అందుకే కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ పులిహోరలో కారం ఏంటా అని అనుకుంటున్నారా? కాదండి, కారం వేస్తే రుచి చాలా బాగుంటుంది. అలానే బీట్రూట్లో ఉన్న తీదనం మనకు తెలియకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. కారం వాసన అంతా పోవాలి. ఈ బీట్రూట్కి బాగా కారం అంతా పట్టించాలి. నేనైతే పసుపు కారం కలిపిన కారమే వేసానండి, అందుకే పసుపు అనేది వేయలేదు. ఒకవేళ మీరు విడివిడిగా వేసే లెక్కైతే పసుపు కంపల్సరిగా వేసుకోండి. ఈ తాలింపు ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. సిమ్లోనే ఉడికించుకోండి. ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది, తాలింపు అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. తాలింపుకి ఎంత రైస్ పడుతుందో అంతే వేసుకోండి. మనం ఉడికించిన రైస్ అంతా కూడా పట్టకపోవచ్చండి, మనం వేసుకున్న తాలింపుని బట్టి ఉంటుంది. ఇప్పుడు రైస్ అంతా కూడా ఈ తాలింపుకు బాగా పట్టించేయండి. ఈ విధంగా తిప్పుకున్నప్పుడే నిమ్మరసం వేసేసుకోండి. ఎంత పులుపు అయితే తినగలరో, ఎంత రైస్ అయితే తీసుకున్నారో అంతకు తగ్గ పులుపు వేసుకోండి. ఇదంతా కూడా రైస్కి బాగా పట్టించేయండి. ఈ విధంగా మధ్యలో కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో, ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు, కారం, పులుపు చక్కగా ఉన్నాయి. ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే
మీరే కామెంట్లో చెప్తారు చాలా బాగుందని. ఇలా రెడీ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఒకసారి రైస్లోకి. అంతేనండి, చూసారు కదా ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా మన బీట్రూట్ పులిహోర సిద్ధమైందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి మీ కుటుంబ సభ్యులకి రుచి చూపించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఎలా నచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి సులభమైన ఆరోగ్యకరమైన కొత్త కొత్త వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.